శ్రీశైలం నుంచి భారీగా వరద నీరు చేరడంతో నాగార్జునసాగర్ డ్యాం నిండుకుండలా మారింది. ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. దీంతో నాగార్జునసాగర్ అందాలు లైటింగ్తో పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. అందుకు సంబంధించి మరింత సమాచారాన్ని నాగార్జునసాగర్ నుంచి శేఖర్ అందిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల వరప్రసాదంగా చెప్పుకునే నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. 590 అడుగులకు గాను 590 అడుగులకు నీటి మట్టం చేరడంతో దిగువ ప్రాంతానికి 26 గేట్ల ద్వారా 5 అడుగుల మేర నీటిని విడుదల చేస్తున్నారు. ఎప్పుడు కూడా నాగార్జునసాగర్ ప్రాజెక్టు వ్యూ మాత్రం ఉదయమే చూస్తాం, కానీ రాత్రి సమయంలో ఒకసారి మనం చూస్తే అద్భుతమైన లైటింగ్తో 26 గేట్ల ద్వారా నీరు కృష్ణమ్మ పర్వాలు దొక్కుతుంటే అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సమయంలో కూడా పెద్ద ఎత్తున చాలామంది పర్యాటకులు వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. చాలామంది ఒకసారి ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. చిన్నపిల్లలతో అందరూ ఎంజాయ్ చేస్తారు. ఎక్కడి నుంచి వచ్చిరమ్మా? హాలే నుంచి వచ్చినామండి. ఎట్లా ఉన్నది? ఇంతకుముందు ఇప్పుడు చూసిరా? ఎట్లా అంతకుముందు అంటే చూడలేదు, ఇప్పుడైతే చాలా ఆనందంగా ఉంది. 26 గేట్లను చూసి పిల్లలకు చూపిస్తారు. ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? బాగా హ్యాపీగా ఉంది మమ్మీ అని అంటారు వాళ్ళైతే. మీరు ఎప్పుడైనా చూసారా ఇక్కడ? చూడలేదు సారు. ఎట్లా ఉన్నది ఇక్కడ? బాగుంది సారు, ఎంజాయ్ ఉంది మంచిగా. 24 గేట్లు చూసి మంచిగా మా పాప కూడా బాగా ఎంజాయ్ చేసింది. ఇంకా చాలా మంది ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? నల్గొండ. ఎట్లా ఏంది 26 గేట్లు ఓపెన్ చేసారు, లైటింగ్ ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. నైట్ చాలా బాగా అనిపిస్తుంది. ఇంతకుముందు ఎప్పుడైనా చూసినావా ఇది? రాలే ఇదే ఫస్ట్ టైం రావడం. ఎట్లా అనిపిస్తుంది? ఎగ్జైటింగ్ అనిపిస్తుందా ఏంది? చాలా బాగుంది. ఫ్యామిలీతో రావడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఇక్కడ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు నాన్న? నల్గొండ. ఎట్లా ఉన్నది? ఎంజాయ్ చేస్తురా? ఎస్. ఏమేం చూసారు ఇక్కడ? గేట్స్ ఓపెనింగ్. ఇది మొత్తానికి నాగార్జునసాగర్ ప్రాజెక్టు లాస్ట్ ఇయర్ ఇదే సమయానికి చూస్తే మాత్రం డెడ్ స్టోరేజ్లో ఉండే, కానీ ఈసారి పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను 590 అడుగులు ఉంది. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కూడా భారీ వరద రావడంతో 3,11,634 క్యూసెక్ల వాటర్ ఇన్ఫ్లో వస్తుంది. ఇక అవుట్ఫ్లో కూడా 3,11,634 క్యూసెక్ల వాటర్ని అవుట్ఫ్లోగా కూడా వదిలిపెడుతున్నారు. దాంతో నాగార్జునసాగర్కి సంబంధించి 26 గేట్లకు కానీ 26 గేట్లు ఓపెన్ చేశారు. దాంతో కృష్ణమ్మ పర్వాలు దొక్కుతుంటే ఇక్కడ వచ్చే అందరూ కూడా పర్యాటకులు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు సాగునీటి అవసరాల కోసం ఎలాంటి ఇబ్బంది కాకుండా లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్కి సంబంధించి నీటిని విడుదల చేశారు. మరోవైపు అధికార యంత్రాంగం కూడా అన్ని చెరువులను, కుంటలను నింపే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా సాగునీటి అవసరాల కోసం ఇబ్బంది కాకుండా 2 క్రాప్లకు సఫిషియెంట్లీగా వాటర్ ఇస్తాము, ఎలాంటి ఇబ్బంది పడద్దు రైతులు అని కూడా మరోవైపు చెప్పుకొస్తుంది. మైనర్ కెనాల్లను అదేవిధంగా మేజర్ కెనాల్లను రిపేర్ చేసి వాటర్ పంపించే ప్రయత్నం అధికార యంత్రాంగం చేస్తుంది. ఇక దాంతోపాటు ఇన్ఫ్లో ఎక్కువ ఉండడంతో దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేయడంతో ఈ నీరు మొత్తం కూడా పులిచింతల ప్రాజెక్ట్ అక్కడి నుంచి సముద్రంలోనే కలుస్తుంది. పులిచింతల ప్రాజెక్టులు కూడా 11 గేట్లను ఓపెన్ చేసి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తున్నారు. ఇక విద్యుత్ తయారీకి అదేవిధంగా తాగునీటి అవసరాల కోసం, సాగునీటి అవసరాల కోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ని పెద్ద ఎత్తున తీసుకుంటున్నది అధికార యంత్రాంగం. మరోవైపు రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు కూడా తాగునీటి అవసరాల కోసం పెద్ద ఎత్తున నీటిని విడుదల చేసింది. ఇక నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఈ వ్యూ మాత్రం ఇప్పుడు చూస్తే మాత్రం 26 గేట్లు ఒకేసారి విడుదల చేయడం, మరోవైపు లైటింగ్ అద్భుతంగా కనిపించడంతో అందరూ కూడా ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి అప్డేట్.